వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నిమ్మకాయ మొక్కని ఎలా పెంచాలో చూద్దాము. అంతేకాకుండా మెయిన్గా నిమ్మకాయ మొక్క వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. అంటే నిమ్మకాయ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. మనం చిన్న చిన్న వాటికే హాస్పిటల్స్కి వెళ్ళి మందులు అవి వేసుకోని అవసరం లేదు. ఇలా నిమ్మకాయతోనే చాలా రోగాల్ని క్యూర్ చేయొచ్చు అనేసి ఈ ఆయుర్వేదం బుక్స్లో ఉన్నాయి. అది నేను మీకు చెప్తాను. మనం ఏమేం వాటికి నిమ్మకాయని ఎలా యూస్ చేయాలనేసి. మనం రోజు చూసే నిమ్మకాయే కదా, దీంతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనేసి అనుకుంటాం అన్నమాట. కానీ చాలా ఉన్నాయి. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ నిమ్మకాయని ఎలా పెంచాలో చూసే కన్నా ముందు ఈ నిమ్మకాయ వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. మామూలుగా మనం నిమ్మకాయని ఎందుకు యూజ్ చేస్తాం? మ్యాక్సిమం ఏ బిర్యానీల్లోకో చికెన్ కర్రీలోకో యూజ్ చేస్తాం, లేదంటే జ్యూస్ చేసుకోవడానికి, లేదంటే పచ్చళ్ళు పట్టుకుంటాం తినడానికి. కానీ నిమ్మకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో అనేసి చెప్తాను. ఈ బుక్లోంచే చూసి చెప్తాను. ఇంకా ఉన్నాయి, ఒక 2-3 బుక్స్లో కూడా నిమ్మకాయ గురించి రాశారు. ఇదొక పెద్ద డిక్షనరీ లాంటిది అన్నమాట. ఇందులో అన్ని వస్తువులవి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మనం ఎలా యూజ్ చేయాలి అనేసి రాసి ఉంటుంది అన్నమాట ఈ బుక్లో. చూడండి, నిమ్మకాయ గురించి ఒక 2 పేజీలే రాశారు, మనం ఏ వాటికి ఉపయోగించవచ్చా అనేసి. ఇక్కడ నిమ్మకాయ దేనికి పనిచేస్తుందో రాశారు. ఆకిల్ని, జీర్ణశక్తిని వృద్ధి చేయును, త్రిదోషహరమైనది, మతిభ్రమను, నేత్రరోగాలను, శ్రమ, దురద, అరుచిని, దాహమును తగ్గించును. ఇంకా ఏం రాశారంటే సారాయి మొదలగు మత్తు ద్రవ్యములు మత్తును హరించును. అలానే రక్తములోని వేడిని, కడుపులోని వేడిని, మంటను, వికారమును అణచును. భోజనము చేసిన వెంటనే వాంతి అయుడు గుణము కట్టును. మూత్రపిండముల నుంచి వచ్చే రక్తమును కట్టును అనేసి ఈ పేజ్లో రాశారు. నెక్స్ట్ పేజ్లో వేటికి ఎలా యూజ్ చేయాలనేసి రాశారనమాట క్లియర్గా. ఈ పేజ్లో అసలు ఎలా యూజ్ చేయాలని రాశారు. ఏంటంటే ఔన్సు నిమ్మపండు రసంని కొద్దిగా నీళ్ళల్లో వేసి ఇచ్చిన గుండెలో మంట తగ్గును. ఇది గుండెలో మంటకన్నమాట. నెక్స్ట్ కాఫీ కషాయంలో పాలు లేకుండా ఓన్లీ నిమ్మకాయ రసం పిండేసి ఇస్తే మలేరియా జ్వరం తగ్గుతుందంట అలా తాగితే. తర్వాత గ్లాసు నీళ్ళల్లో నిమ్మపండు రసము కలిపి పరండుబోవునప్పుడు పుచ్చుకొనిన కడుపులో ప్రేగులు శుభ్రపరిచి సుఖ విరోచనము చేయను. అంటే పడుకునేటప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగి పడుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది అనేసి రాశారు. నెక్స్ట్ కొద్దిగా నిమ్మపండు రసము సమభాగంలో నీళ్ళు 2 కలిపి అందులో పంచదార కూడా కలిపి తాగితే వాంతి కట్టును అనేసి రాశారు. నెక్స్ట్ సుమారు 2 తులముల రసము చప్పున ఇచ్చిన అపస్మారక శృతి వల్ల కలిగిన గుండె దడ నివారించును అనేసి రాశారనమాట. అంటే గుండె దడ అది వస్తుంది కదా కొంతమందికి, వాళ్ళు నిమ్మకాయ రసం తాగితే గుండె దడ తగ్గుతుంది అనేసి రాశారు. ఇంకా ఏం రాశారంటే నిమ్మపండు రసములో ఆముదం కలిపి శిరస్సుకు మర్దన చేసి స్నానం చేయన శిరస్సునందు దుష్టవేడి తగ్గును, మొదట చలవు చేయను. అలానే బ్రహ్మ మొదలగు రోగములు సమీంపజేయను అనేసి రాశారు. అంటే ఏం లేదు, మనకు ఒక్కొక్కసారి తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా వేడి చేయడం వల్ల, ఎండలు ఎక్కువ తిరగడం వల్ల. అప్పుడు ఆముదంలో నిమ్మకాయ రసం కలుపుకొని తలకి రాసుకుంటే తలకి చలవ చేస్తుంది, వేడి తగ్గుతుంది అనేసి రాశారనమాట. ఇది చాలా పాత బుక్ అనమాట, అందుకనేసి తెలుగు గ్రాంథికంగా ఉంటుంది. మనం రోజు వాడే పదాలు ఉండవు, పాతకాలం పదాలన్నీ ఉంటాయి అన్నమాట ఈ బుక్లో. అయితే ఇంకొక బుక్ కూడా ఉంది, అదైతే ఈ మధ్య రాసిన బుక్కే. ఈ బుక్లో ఏంటంటే మొక్కల్లో ఒక ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట, ఔషధ మొక్కలు అనేసి ఈ బుక్లో ప్రతి మొక్క గురించి ఉంటుంది. అంటే అన్ని మొక్కలు ఉండవు, ఇందాక చూపించిన నిఘంటు అంత పెద్దది కాదు, చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇందులో. కానీ మనకి ఇంపార్టెంట్ పాయింట్సే ఉంటాయి ఇందులో ఏం రాశారంటే పచ్చిపాలలో నిమ్మకాయ పిండి ఆ రసం సేవించడం వల్ల జిగటి విరోచనాలు, మలబద్ధకం దూరం అవ్వను అనేసి ఒక పాయింట్లో రాశారు.
ఇంకొక పాయింట్లో నిమ్మరసం ఉప్పు కలిపి సేవించడం వల్ల కడుపులో మంట తగ్గును అనేసి రాశారు. ఇంకొకటి గోరువెచ్చని గ్లాస్ నీళ్ళల్లో నిమ్మకాయ కొద్దిగా తేనె కలిపి పడుకునే ముందు తీసుకుంటే ఊబకాయం దూరమగును అనేసి రాశారనమాట. అంటే లావుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తాగితే కొంచెం సన్నబడతారనమాట. ఇంకొక పాయింట్లో ఏం రాశారంటే నిమ్మకాయ తొక్కలను నువ్వెల నూనెలో మరిగించి మోకాళ్ళకు ఇతర కీళ్ళపై మర్దన చేయడం వల్ల నొప్పులు తగ్గిపోవును అనేసి రాశారు. అంటే కొంతమందికి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళు నిమ్మకాయ తొక్కల్ని నువ్వుల నూనెలో మరిగించి ఆ మోకాళ్ళకి కీళ్ళ నొప్పులకి రాసుకుంటే తగ్గుతాయి అనేసి అని రాశారనమాట. లాస్ట్ పాయింట్ ఏంటంటే తేలు కరిచిన చోట నిమ్మ గింజలు దంచి పెట్టిన విషం హరించును అనేసి రాశారు. అంటే తేలు కరిచింది అనుకోండి, ఆ తేలు కరిచిన చోట నిమ్మకాయ గింజలు దంచేసి అక్కడ పెడితే విషం పోతుంది అనేసి అన్నమాట దాని అర్థం. చూసారా నిమ్మకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇంకొక బుక్ కూడా ఉంది, కానీ నేనే ఇంకా చెప్పట్లేదు అందులో. మళ్ళీ టైం ఎక్కువైపోతుంది అంటారు, సోది చెప్తున్నాను అంటారు కదా కొంతమంది అనేసి. కానీ ఎందుకంటే నిమ్మకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే తెలుసుకోవాలి కదా అనేసి నేను చెప్పాను అంతే. ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి పరిగెట్టని అవసరం లేదు కదా. మనకి వేడి చేస్తుంది అనుకోండి, నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగితే సరిపోద్ది. ఒకవేళ గుండెల్లో అది మంటగా ఉన్నా సరే తేనె నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగితే సరిపోతుంది అని రాశారు కదా. అలా చిన్న చిన్న వాటికి మనం చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ రెండు కాకుండా ఇంకొక బుక్ ఉంది మూలికా వైద్యం అనేసి. అందులో ఏం రాశారంటే బరువు తగ్గడానికి పొద్దున్న సబ్జా గింజలు కానీ రుద్రజడి గింజలు కానీ తీసుకోవాలి. రుద్రజడి అంటే తులసిలో ఒక టైప్ అన్నమాట. వాటి గింజల్ని నీళ్ళల్లో వేసి తేనె కలుపుకుని తాగితే బరువు తగ్గుతారనేసి రాశారు. ఇంకా చాలా రాశారనమాట. అలాగా చాలా ఉపయోగాలు ఉన్నాయి నిమ్మకాయ వల్ల. అందుకనేసి ఒక నిమ్మకాయ మొక్కనన్నా పెంచుకున్నాం అనుకోండి, మనకి కావాల్సిన నిమ్మకాయలు అనమాట. నిమ్మకాయకి సీజన్ ఉండదు, ఇలా కాయలు అవుతూ ఉండగానే పూత వచ్చేసి కాయలు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, మాకు పెద్ద కాయలు ఉన్నాయి, ఇలా చిన్న చిన్న పిందులు ఉన్నాయి, పక్కన పూత కూడా ఉంది. ఇదేమో నేను విత్తనంతో పెట్టిన మొక్క అనమాట. ఇది 8 years పైనే అవుతుంది. ఫస్ట్ కాయలు అవి చూడండి పిందులు వచ్చినాయి కదా, అదే ఫస్ట్ రావడం. మీరు ముందు కాయలతో చూసిన మొక్క ఉంది కదా, అదేమో గ్రాఫ్టెడ్ మొక్కే, తెచ్చి 2 years అయింది. కానీ ఇది మాత్రం చాలా పాత మొక్క, విత్తనంతో పెట్టింది కదా, అందుకనేసే ఇంత లేట్ అయింది కాయలు కాయడానికి. విత్తనంతో పెట్టింది లేట్గానే కాస్తుంది, కానీ కాయలు చాలా బాగా కాస్తుంది. ఈ నిమ్మకాయ మొక్కకి ఎక్కువ నీళ్ళు వేస్తాం అనుకోండి, పూత పిందె రాలిపోతూ ఉంటుంది. సమ్మర్లో అయితే పర్వాలేదు కానీ రోజు నీళ్ళు వేయొచ్చు, కానీ వింటర్స్లో అలానే వర్షాకాలంలో వేయకూడదు. కుండీలో తేమ చూసుకుని పై లేయర్ తడారిపోతుంది అనుకోండి, అప్పుడు మాత్రమే నీళ్ళు వేసుకోండి. ఇంకా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఈరోజు నేను దీనికి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. నేను ఆవాల చెక్కని ఒక 2 రోజులు నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని వేస్తున్నాను అనమాట. ఓన్లీ నిమ్మకాయ మొక్కకనే కాదు, ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఏ మొక్కకి ఇచ్చినా పూత బాగా వస్తుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.